కామన్ మ్యాన్ కేటగిరీ కాబట్టి ఎవరు ఎవరని చూడాలనే ఆశ. ఒకటి బిందు మాధవ్ జడ్జెస్ మంచిగా అనిపిస్తుంది. ఏం చేద్దాం, బీద బతుకులు కలగపాయ్. శ్రమక ఇట్లరా గట్లరా అని గవి మాట్లాడుతుంది. ఎవరు ఈ అభిజిత్ కూడా హైలైట్ అనిపిస్తుంది. నవదీప్ కూడా ఏం చేద్దాం, బీద బతుకులు. కొత్తగా వచ్చిన కోడి పిల్ల అంతమందిని ఎలివేషన్ చేసి చూపించడం మాత్రం హైలైట్. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామా యూట్యూబ్ ఛానల్. ప్రోమో అదర్స్, ప్రోమో సూపర్, ప్రోమో డూపర్, ప్రోమో హిట్. ఎవరి కొత్తగా వచ్చిన కోడిపిల్ల శ్రమక ఇట్లరా గట్లరా అని గవి మాట్లాడుతుంది. ఎవరు ఈ కొత్తగా వచ్చిన కోడిపిల్ల? ఈ ప్రోమోలో మాత్రం ఈ కోడిపిల్లని హైలైట్గా చూపించినారు. ఇంకొక ముసలామే మాట్లాడే మాటలు. ప్రోమో అయితే మొత్తానికి పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. హాయ్ గైస్, నా పేరు ముందరగా చెప్తున్నాం. నా పేరు స్టైల్ మామ. కొత్తగా రివ్యూస్ చెప్తుంటా. అది కాకుండా ఎప్పుడో పాతకాలాలు చాలా రివ్యూస్ చెప్పిన మనకు అంత పేరు ఏం పేర్లేదు. ఎందుకంటే బీదోడు ఎదుగడు అది నాకు తెలుసు. అయినా కూడా చెప్పుకుంటూ పోవడం మన ధర్మం, పని చేయాలని. బిగ్ బాస్ ప్రోమో ఎట్లుందంటే 1 minute ప్రోమోలా అన్ని షార్ట్స్ అన్ని చూపించడం, అంతమందిని ఎలివేషన్ చేసి చూపించడం మాత్రం హైలైట్. ఒకటి బిందు మాధవ్ జడ్జెస్ మంచిగా అనిపిస్తుంది. అభిజిత్ కూడా హైలైట్ అనిపిస్తుంది. నవదీప్ కూడా. కాకపోతే కామన్ మ్యాన్స్ అన్నీ ఇంకా వీళ్ళు బాగా గిర్ని చేసి ఇంకా వాళ్ళని తీస్తే బాగుంటుంది అన్న ఫీల్ అయితే నాకు కలిగింది. ఇంకా ముందుగా చెప్పాలంటే ఈ బిగ్ బాస్ ప్రోమోలా 1 minute అంత పెద్ద హైప్ అని నాకు ఫీల్ అనిపించలే. కాకపోతే ఆమె వచ్చి శ్రీముఖిని గివి డైలాగులు కొట్టడం, ఈ కొత్త కొడుపిల్ల ఎవరో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఎప్పుడు చూడలే, ఈమె ఎవరో బీ తెలియదు. సో కామన్ మ్యాన్ కేటగిరీ కాబట్టి ఎవరు ఎవరని చూడాలనే ఆశ. కామన్ మ్యాన్స్ ఎవరు వస్తున్నారు, ఎవరు ఏం కథ అని తెలుసుకోవాలని నాకు ఒక అహతుహలా ఆడుతుంది. ఏమంటారు గైస్? సరే, మొత్తానికైతే బిగ్ బాస్ గురించి అయితే టాపిక్ 1 to 1 మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. బిగ్ బాస్ ప్రోమో అయితే 1 minute అవి ఇవి చూపించడం, ఇంకా ఒక ముసలామే తన కష్టాలు చెప్పుకోవడం ఓకే, బాగా అనిపించింది. అభిజిత్ కూడా దానికి రెస్పాన్స్ కావడం, ఈ కష్టాలని ఓకే హైలైట్ అనిపించింది. ప్రోమో మాత్రం ఆ విధంగా ముందుకైతే వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ 22 నుంచి కంటిన్యూ వస్తుంటుంది, చూసుకుంటూ ఉండాలి. మీరు కూడా ఆ ప్రోమో చూస్తేనే నేను మాటలు అర్థమైతే, లేదంటే మీకు అర్థం కావు. కాబట్టి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఒక నిరుపేద కాబట్టి నేను కొంచెం ముందుకు వెళ్ళాలి. కాబట్టి పల్లవి ప్రశాంత్ ఆ బిగ్ బాస్ సీజన్ మస్తు యూట్యూబ్లో నుంచి కొంచెం ఇన్కమ్ వచ్చింది, కానీ అమర్దీప్ ఉన్నప్పుడు ఇప్పుడు వరకు వచ్చింది లేదు, నేను చూసింది లేదు, నాకు ఇంతవరకు అమౌంట్ చేతిలో పడింది లేదు. చెప్తూనే ఉన్నా, పోతూనే ఉంటే ఎవరు చూస్తున్నారో చూస్తలేరో, లేదంటే మనం మాట్లాడే మాటలు నచ్చుతలేవో నాకు అర్థమైతే కాదు. మంచిగా క్లాసికల్ ఉండే క్లాస్ డ్రెస్సులు వేసుకొని నీట్గా మైకు గీకు పెట్టుకొని అట్లా చెప్తే చూస్తారులే. ఏం చేద్దాం, బీద బతుకులు. ఏం చేద్దాం, బీద బతుకులు కలగపాయ్. ఓకే గైస్, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత చూసిన వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేసి కింద హైప్ అని పాయింట్స్ ఇవ్వండి. నేను కొంచెం ఫర్దర్గా ముందుకు వెళ్తా. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. లవ్ యూ. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఒక నిరుపేద కాబట్టి నేను కొంచెం ముందుకు వెళ్ళాలి. కాబట్టి